సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. తెలుగు రాజకీయాల్లో ఈ కాంబినేషన్ కి ఫేమ్ ఎంతుందో ఫ్లేమ్ అంతే ఉంది. అయితే ఆ మంటలు ఇప్పుడు కాసింత ఎక్కువై స్థానికంగా సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవకపోయినా రూలింగ్ పార్టీ లీడర్ గా రఫాడిస్తున్న జగ్గుబాయికి అపోజిషన్ ఎమ్మెల్యే సవాల్ విసరడం ఈ రచ్చను పీక్స్ కి తీసుకెళ్లింది. సంగారెడ్డిలో పొలిటికల్ సలసల. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. జగ్గారెడ్డి ఆరోపణలకు ప్రభాకర్ కౌంటర్. చింతాకు కాంగ్రెస్ నేతల సవాల్. సంగారెడ్డిలో రాజకీయం ఇప్పుడు ఇలాగే ఉంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అక్కడి రాజకీయాన్ని మాత్రం తన చుట్టూ తిప్పుకోవడంలో జగ్గారెడ్డిది సెపరేట్ స్టైల్. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా రూలింగ్ పార్టీ నాయకుడిగా అనధికారిక ఎమ్మెల్యే హోదాలో దూసుకెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే కార్యకర్తలు నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగ్గారెడ్డి పార్టీ అధికారంలో లేనప్పుడు ఎదురైన విపత్కర పరిస్థితులను వివరిస్తూ ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోపమేంది? జగ్గారెడ్డి ఇంత పెద్ద సభ, రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లు ఎట్లా చేయగలిగిండు? హరీష్ రావు పోలీసు ఫస్ట్ ఎంక్వైరీలో వాళ్ళు ఏం దొరకలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు నాకు వ్యక్తిగతంగా ఏం పంచాయతీ లేదు, నాకు హరీష్కి ఓన్లీ రాహుల్ గాంధీ గారి సభ మీదనే, 17వ సభ మీదనే ఇదంతా టార్గెట్. 40 పిటిషన్లు జగ్గారెడ్డి మీద రిజిస్టర్ అయితే పీడీ యాక్ట్ పెడదాము 1 ఇయర్ కోసము అని డిజైన్ చేసారు. కామ్ గా కనిపించే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యర్థి జగ్గారెడ్డి చేసిన ఈ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, హరీష్ రావులు తనను చంపేస్తారంటూ ప్రచారం చేసుకుని 2018లో సెంటిమెంట్ రాజేసి గెలిచారని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి మళ్లీ గెలిస్తే సంగారెడ్డిలో కబ్జాలేనంటూ విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైంది. చావుదప్పి కన్నులటేమంటూ నీకు కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి ఇచ్చిండ్రు. నువ్వు ఎప్పుడు గెలిచినా భూములు, అసైన్ భూములు, వాటి జోలికే వెళ్ళడం తప్పించి ఇంకో విషయం ఉండదు. మరి అది తప్పించి నువ్వు చేసిన చరిత్ర అంటూ ఏముండదు. మొన్న ఓడగొట్టిన ప్రజలు, నువ్వు సోనియా గాంధీని తెచ్చినా, రాహుల్ గాంధీని తీసుకొచ్చినా నువ్వు గెలవగాక అధికారం కూడా కాంగ్రెస్ది ఎట్టి పరిస్థితుల్లో రాదుగాక రాదు. అసలే అధికార పార్టీ, అందులోనూ జగ్గారెడ్డి నేతృత్వంలో జోష్ మీదున్న క్యాడర్ మరి తమ నాయకుడిని అన్నేసి మాటలంటే ఊరుకుంటారా? అందుకే ఎమ్మెల్యే చింతాకి వరుస కౌంటర్లిచ్చారు సంగారెడ్డి కాంగ్రెస్ నేతలు. సదాశివపేటలో కూర్చుందామా, సంగారెడ్డిలో కూర్చుందామా, ఎమ్మెల్యే చేసిన కబ్జాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దయచేసి మాట్లాడేటప్పుడు కానీ అవతలని విమర్శించేటప్పుడు కానీ మీరు ఆలోచన చేసుకోండి. మీరు కబ్జా అన్నారు, కబ్జాల మీద మొత్తం మా రిపోర్ట్ ఇచ్చారు. కబ్జాలు ఉంటాయి, నిజంగా జగ్గారెడ్డి కబ్జా చేసినట్టు ప్రూఫ్ చేయండి మాకు. మీరు కబ్జా చేసినట్టు, మీ తమ్ముడు కబ్జా చేసినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఇస్తాం ఇవన్నీ. 2 మున్సిపాలిటీలు గెలిచిన నాయకుడు మా నాయకుడు. ఇలా 2 మున్సిపాలిటీ మేము కైవసం చేసుకున్నాం. మీరు ఎక్కడ పోయిన మళ్ళా? మా నాయకుడిని నువ్వు అంటున్నావు కదా, తప్పు. మళ్ళొకసారి ఖబర్దార్ మా నాయకుని పేరు ఎత్తినా, మరి నేను సదాశివపేటలో ఉంటాం. మనం మా ప్రజల మెప్పు పొంది మేము వచ్చినాం. ప్రజల ముందు ఇలాడదాం, మన బహిరంగత పెడదాం సదాశివపేటలో పూట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైనా ఉంటే నాకు శిక్ష చేయండి, ప్రజలను కోరుకుందాం. కానీ నువ్వు ఒప్పుకో, నేను తప్పు చేసినాను ఒప్పుకో. అసలు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉంటున్న ఇల్లే కబ్జా జాగాలో కట్టారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మరి కాంగ్రెస్ నేతల సవాల్ను ఎమ్మెల్యే స్వీకరిస్తారా? ఆ చర్చకు జగ్గారెడ్డి వస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డే టు టైము ఫిక్స్ చేసి ఎమ్మెల్యే చింతా ముందుకొస్తే, దానికి అనుగుణంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కాలు కదిపితే సంగారెడ్డిలో పొలిటికల్ రణరంగం తప్పకపోవచ్చు.